మార్పు వస్తూ ఉంది. సంవత్సర కాలంలో అనుకున్న దానికన్నా ఎక్కువ చేసి చూపించారు. ఈ ఆర్థిక విధ్వంసాన్ని తట్టుకుంటూనే ఇవాళ ఆర్థిక ప్రగతి వైపు రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ అన్నీ ఉన్నాయి. పోలవరానికి గతంలో 15,500 కోట్లు ఇస్తే మళ్ళీ ఇప్పుడు అదనంగా 12,500, మొత్తం 28,000 కోట్లు. డయాఫ్రమ్ వాళ్ళకి 980 కోట్లు కొట్టకపోతుంటే చూద్దాం చూసి ఫిడేలు వాయిస్తున్న వాళ్ళు ఇవాళ మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నారు. దానికి 980 కోట్లు. అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఏడీబీ కింద రుణం వస్తుంటే దాన్ని సవరిన్ గ్యారంటీ ఇస్తూ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తూ 15,000 కోట్లని గ్రాంట్ రూపంలో ఇవ్వడం కానీ, 11,000 కోట్లని మళ్ళీ అడుకొని రుణం రూపంలో కానీ, లేదా విశాఖ ఉక్కుని మళ్ళీ నిలబెట్టడం కోసం 11,500 కోట్లు కానీ, లేదా ఒకే రోజు ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో 2,10,000 కోట్ల వివిధ పెట్టుబడుల కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాలకి వస్తున్న పెట్టుబడులకు భూమి పూజ చేయడం కానీ ఈ రాష్ట్ర దశని మార్చబోతున్నాయి. పైన కింద రెండు ఎన్డీఏ ప్రభుత్వాలు వస్తే మార్పు అనేది చాలా తొందరలో కనిపిస్తుందని చెప్పడం జరిగింది.